నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేదాల సారాంశాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత వేద విద్యార్థులదే. జేఈఓ భాస్కర్. వేదిక్ వర్సిటీలో సైన్స్ ఫోరం సెల్ ప్రారంభం. శ్రీకాళహస్తిలో నకిలీ బంగారు బిస్కెట్లతో మోసగిస్తున్న ముఠా గుట్టురట్టు. పోలీసుల అదుపులో మోసగాళ్లు. గుంటూరు జిల్లా వాసులుగా గుర్తింపు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు. త్వరలో జిల్లాలో మొబైల్ రైతు బజార్ల ఏర్పాటు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ వెల్లడి. సత్వరమే టెలికాం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనకు సిద్ధమన్న జాతీయ కార్యదర్శి చంద్రేశ్వర్ సింగ్. సత్యహరిశ్చంద్రుడైన ఆర్టీసీ ఉద్యోగి. లభించిన 5 లక్షల నగదును ఉన్నతాధికారులకు అందజేసి నిజాయితీని చాటుకున్న కన్నయ్య. చిత్తూరులో సర్వత్రా ప్రశంసలు. తిరుమల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాలచే ముమ్మరంగా కూంబింగ్ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభమైంది. ఇటీవల ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడుతూ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టడం జరిగింది. దీనిని గుర్తించి పోలీసు అధికారులు శేషాచలం అడవుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. చిత్తూరు, కడప, తిరుపతి ప్రాంతాల నుంచి పోలీసు బృందాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీవారిమెట్టు ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరిగే ప్రాంతాలను ఐజీ, డీఐజీలు స్వయంగా పరిశీలించారు. తనిఖీ బృందాలకు ప్రత్యేకంగా కాల్చివేత అధికారాన్ని అప్పగించినట్లు డీఐజీ తెలిపారు. అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకే ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామని డీఐజీ బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజీ గోపాలకృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. స్మగ్లింగ్ అరికట్టే వ్యవహారంలో ఈరోజు ఉదయం నుంచి కూడా స్పెషల్ పార్టీస్, ఆర్మ్డ్ స్పెషల్ పార్టీస్ చిత్తూరు, తిరుపతి, కడప ఈ 3 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ప్రత్యేకంగా బయలుదేరినాయండి. ఇవన్నీ కూడా కొండ మీద శేషాచలం హిల్స్ అంతా కూడా త్వరగా చెక్ చేసుకుని మొత్తం కొండ మీద ఫారెస్ట్లో ఎవరు కూడా రెడ్ శాండ్వుడ్ కటింగ్ జరగకుండా చూస్తారు. ఎవరిని ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, చర్య తీసుకుంటాం. వేదాల సారాంశాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత వేద విద్యార్థులపై ఉందని టీటీడీ జేఈఓ పోల భాస్కర్ పేర్కొన్నారు. శనివారం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వేద సైన్స్ ఫోరం సెల్, ప్లేస్మెంట్ సెల్, వేద పాఠశాలలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేదాలలో విజ్ఞాన శాస్త్ర మూలాలను అన్వేషించి ఫలితాలను ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే వేదాలలోని సారాంశం ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు. వేద విద్య కొందరికే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తం చేయడానికే వేద పాఠశాలలను టీటీడీ ప్రారంభించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వేదిక్ వర్సిటీ వీసీ ఆచార్య దేవనాథన్, ధర్మ ప్రచార పరిషత్ స్పెషల్ ఆఫీసర్ రఘునాథ్ రెడ్డి, అరుణాచలం, రవి తదితరులు పాల్గొన్నారు. వేదాన్ని అంతా కూడా పరిశీలించి పరిశోధన చేసి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి మూలాలు, ఆధారాలతో సహా మనం చెప్పినప్పుడు వేదాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకా సమాజంలో పెరుగుతుంది. అట్లాగే వేదం అంటే కేవలం సాంప్రదాయబద్ధంగా కొంతమందికే తెలుసుకునేటువంటి పరిమితి ఉందన్నటువంటి అపోహ కూడా పోయి విజ్ఞానానికి సంబంధించిన మూలాలు కూడా దాంట్లో ఉన్నాయన్నప్పుడు ఆ విషయ పరిజ్ఞానం అనేది ఇంకా విస్తృతమై అందరికీ తెలిసినప్పుడు వేదాల యొక్క ప్రామాణికత ఇంకా పెరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట్రమణరాజు డిమాండ్ చేశారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో నామినేషన్ పత్రాలకు జతపరిచిన అఫిడవిట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతకం చేయలేదని గుర్తించి ఆ రోజే స్థానిక ఎన్నికల అధికారి రామారావుకు ఫిర్యాదు చేశానని వెంకట్రమణరాజు అన్నారు. అప్పట్లో ఎన్నికల అధికారి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపారు. అయితే దీనిపై తను హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. హైకోర్టు పిటిషన్ స్వీకరించి విచారణకు ఆదేశించిందని టీడీపీ నాయకులు చెప్పారు. దీనిని గుర్తించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికలను రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శాసనసభ ఎన్నిక పుంగనూరు నియోజకవర్గ అభ్యర్థి ఎంపికైనటువంటి అభ్యర్థి అనర్హత వేటుపై హైకోర్టులో పిటిషన్ స్వీకరించబడినది. అక్కడ ఎన్నికల రిటర్న్ అధికారి మేము అభ్యంతరం తెలియజేసినా కానీ అభ్యంతరాన్ని ఓవర్రూల్ చేసిన సందర్భంలో ఏపీ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ స్వీకరించబడినది. ఎలక్షన్ పిటిషన్
స్వీకరించి విచారణకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగినది. విద్యార్థి సంఘాలు స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎస్వీయువిసి ఆచార్య ఉదయగిరి రాజేంద్ర అన్నారు. టీఎన్ఎస్ఎఫ్ నందనం అకాడమీ సంయుక్తంగా నిర్వహించనున్న ఎవ్రీ మంత్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఎస్వీయువిసి ఛాంబర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విసి రాజేంద్ర, రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ జయశంకర్లు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విసి రాజేంద్ర మాట్లాడుతూ ప్రతి నెల బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాలనే వినూత్న ఆలోచన రావడం అభినందనీయమన్నారు. సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న టీఎన్ఎస్ఎఫ్ నందనం అకాడమీ ప్రతినిధులను ఈ సందర్భంగా విసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు, ఆనంద్, నందనం అకాడమీ నిర్వాహకులు వివేక్ తదితరులు పాల్గొన్నారు. వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇది ఒక వినూత్న ప్రయోగము. నాకు తెలిసి ఇటువంటి ప్రయోగం ఇంతవరకు ఎవరు చేయలేదు. ఎప్పుడో ఒక్కోసారి చేయడం తప్పించి ప్రతి నెల ఒక కార్యక్రమంగా దీన్ని ఆచరించడం అనేది చాలా గొప్ప విషయము. ఇటువంటి కార్యక్రమం మరెన్నో చేయాలని చెప్పేసి సమాజ సేవకు మన సంఘానికి ఎటువంటి కార్యక్రమం కావాలో చేయడం అనేది వారు ఇందుకు చాలాసార్లు కూడా చాలా కార్యక్రమాలు చేసే క్యాంపస్లో ఇటువంటి కార్యక్రమం మరీ చేయాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నెల ఒకరోజు క్యాంపు పెట్టి ఏదైతే ఈ పేద వాళ్ళు ఉంటారో, రక్తం కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి చేరే విధంగా ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. సేవే మార్గంగా మేము ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. గత 10 రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో 3 సార్లు అధికారిక కార్యక్రమాలు జరిగాయన్నారు. జీవోఎంఎస్ నెంబర్ 348 ప్రకారం ఏదైనా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమం జరిగితే శాసనసభ్యులకు తప్పనిసరిగా సమాచారం అందించాల్సి ఉందన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష శాసనసభ్యులను ఆహ్వానించకుండా టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సభా హక్కుల ఉల్లంఘన కింద జిల్లా కలెక్టర్కు నోటీసులు పంపి అసెంబ్లీలో దోషిగా నిలబెడతామని చెవిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రభుత్వ నిబంధనలను కూడా కాలరాస్తున్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా కాలరాస్తున్నాడు. 10 జీవోలు ఇచ్చింది గవర్నమెంట్ 91 నుంచి 2012 లోపల. ఒక చిన్న విషయమైనా కూడా దాని స్పష్టంగా ప్రభుత్వ జీవో ఇచ్చింది. ఎంత స్పష్టంగా ఇచ్చిందండి. ప్రభుత్వ జీవోలు తుమ్మలకు దొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోవడం లేదు, ప్రోటోకాల్ని పట్టించుకోవడం లేదు, రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు అధికారులు ఏర్పాటు చేసినట్టుందే తప్ప ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు నిర్వహించినట్టుగా వల్ల ఇది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర పొందేందుకు రైతు బజార్లే అనుకూలమైనవి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు బజార్ల అభివృద్ధికి చర్యలు చేపట్టిందని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. చిత్తూరులోని రైతు బజార్లో జరుగుతున్న వారోత్సవాల ముగింపు సభ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెట్లో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రైతు బజార్లను ఏర్పాటు చేశారని తెలిపారు. రైతులు పండించిన పంటలను నేరుగా రైతు బజార్లో విక్రయించుకునే అవకాశం ఉందని, తద్వారా గిట్టుబాటు ధర పొందే అవకాశం ఉందని తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని త్వరలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అనురాధ, ఎస్టేట్ ఆఫీసర్ షరీఫ్, రైతు బజార్ నిర్వాహకులు గోపి తదితరులు పాల్గొన్నారు. మన చిత్తూరుకి ఒక్కటి కాదు, మీరు 3 మార్కెట్లు అడిగినా నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. మీ రైతులు వచ్చి చేస్తారా అడగండి. అక్కడ వాళ్ళు దళారులతో మోసపోకుండా ఏ రైతుకు ఎంత సహాయమైనా కూడా నేను నా తరఫున నేను చేస్తానని కూడా ఆయన అమ్మియడం జరిగింది. మన కాణిపాకానికి వచ్చినప్పుడు కూడా మేము ఇదే ప్రశ్న ఇచ్చాము. మాకున్నది ఒకటే రైతు బజార్ ఉంది, ఇంకా కొంగారెడ్డిపల్లి అవుతుంది. సిటీ ఏరియాలో ఎక్కడైనా కూడా వచ్చి వాళ్ళు అమ్ముకోవచ్చుమ్మా అనేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్పారు. చిత్తూరులో ఆదికేశవ నాయుడు విగ్రహ ఏర్పాటుకు హైకోర్టు స్టే విధించిందని లోక్సత్తా నాయకులు పేర్కొన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో లోక్సత్తా నాయకులు మాట్లాడుతూ అధికారుల అనుమతి లేకుండా మాజీ ఎంపీ స్వర్గీయ ఆదికేశవ నాయుడు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. అయినా అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అండతో విగ్రహ ఏర్పాటుకు పనులు కొనసాగిస్తున్నారన్నారు. దీనిని గుర్తించి హైకోర్టును ఆశ్రయించామని లోక్సత్తా నాయకులు తెలిపారు.
హైకోర్టు విగ్రహ ఏర్పాటును నిలుపుదల చేయాలని స్టే విధించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని లోక్సత్తా నాయకులు జయకుమార్, రాంబాబులు హెచ్చరించారు. మురకంబట్ట అగ్రహారంలో మెయిన్ రోడ్డు పైన, నేషనల్ హైవే పైన దివంగత పొలిటీషియన్ గారు ఒకరు స్టాచ్యూ వస్తుందని తెలిసి ఒక 15 రోజుల క్రితం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మిగతా అందరి అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ సుప్రీంకోర్టు ఆర్డర్కి విరుద్ధంగా చేస్తున్నారని వాళ్ళు నోటీసు తెలిపాం. సో సుప్రీంకోర్టు ఆర్డర్ని ఉల్లంఘించి కన్స్ట్రక్షన్ ఈ 15 రోజులుగా చేస్తూ ఉంటే కూడా అధికారులు అందరూ చూస్తూ కళ్ళప్పగించి చూశారే తప్ప ఎవరు ఆపుకోలేదు. తప్పనిసరి పరిస్థితిలో లోక్సత్తా పార్టీ హైకోర్టులో రిట్ వేసి ఆర్డర్ మాకు ఫేవర్గా తేవడం జరిగింది. ఇది మీకు మాకు అని కాదు, ప్రజా సంక్షేమం కోసం తెచ్చిన ఆర్డర్ ఇది. మాకు ఖర్చు పెట్టించిన రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ వాళ్ళకి నైతిక విలువలు లేవని మరొకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. 100 రూపాయల కోసం హత్యలు చేసే నేటి కాలంలో దొరికిన 5 లక్షలను ఉన్నతాధికారులకు అప్పగించి ఓ ఆర్టీసీ ఉద్యోగి తన నిజాయితీని చాటుకున్న ఘటన చిత్తూరులో జరిగింది. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో కంట్రోలర్గా పనిచేస్తున్న కన్నయ్య శనివారం మధ్యాహ్నం చిత్తూరు నగరానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు బయలుదేరాడు. బస్టాండ్లో ఉండగా బస్సు రావడంతో హడావిడిగా చేతిలో ఉన్న బ్యాగును మర్చి బస్సు ఎక్కి వెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కన్నయ్య ఇది గమనించి ఎవరూ రాకపోవడంతో బ్యాగును పరిశీలించాడు. అందులో 5 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు ఉండడాన్ని గుర్తించాడు. బ్యాగును పరిశీలిస్తున్న క్రమంలోనే సెల్ ఫోన్ మోగడంతో శ్రీనివాసులు నేరుగా కన్నయ్యతో మాట్లాడి ఆ డబ్బులను ఇంటి వద్ద చేర్చమని పేర్కొన్నాడు. అయితే కన్నయ్య ఆర్టీసీ 2 డిపో మేనేజర్ గజలక్ష్మికి అందచేసి తన నిజాయితీని చాటుకున్నాడు. అనంతరం ఆర్టీసీ అధికారులు పోలీసులను సంప్రదించి వారి ద్వారా శ్రీనివాసులు రెడ్డికి బ్యాగును అందచేశారు. నిజాయితీని చాటుకున్న కన్నయ్యకు సర్వత్రా ప్రశంసలు అందాయి. ఈ విధంగా ఇతను ఈ రోజుల్లో 100-200కు కూడా కూని చేసుకున్నటువంటి రోజుల్లో 5 లక్షల డబ్బులు చూసినా కూడా ఇతను నిజాయితీగా కన్నయ్య వ్యవహరించి మాకు అతని యజమానులకు అందజేయడము ఇతని యొక్క నిజాయితీకి నిదర్శనము. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడం వల్ల మనము మళ్ళీ రామరాజ్యం వస్తుండడంలో ఎటువంటి సందేహము లేదు. ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా నిజాయితీతో పనిచేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను పత్రికాముఖంగా. బంగారు బిస్కెట్లని ఆశ చూపి నకిలీ బిస్కెట్లను ఇచ్చి మోసగిస్తూ మహిళల నుంచి బంగారు ఆభరణాలు కాజేస్తున్న ముఠాను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తిలో అమాయక మహిళలను గుర్తించి వారికి బంగారు బిస్కెట్లు ఆశ చూపించేవారు. వారి మాటలు నమ్మి ఆశపడిన మహిళలను నిలువున మోసం చేస్తూ నకిలీ బంగారు బిస్కెట్లను మహిళలకు ఇచ్చి వారి వద్ద నుంచి విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లేవారు. అలాంటి ముఠాను పోలీసులు అత్యంత చాకచక్యంతో బలపన్ని శనివారం పట్టుకున్నారు. 2011లో ఇదే తరహాలో 10 లక్షలకు పైగా బంగారు ఆభరణాలను ఈ ముఠా కాజేసినట్టు శ్రీకాళహస్తి డీఎస్పీ తెలిపారు. శుక్రవారం ఈ ముఠా శ్రీకాళహస్తిలో సంచరిస్తూ సరోజమ్మ అనే మహిళను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేయగా వీరి వాలకాన్ని గుర్తించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. దాంతో పోలీసులు చాకచక్యంగా మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి వాసులుగా గుర్తించారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ గోల్డ్ ఈ అంకయ్య అనేవాడు తీసుకొచ్చి అక్కడ కింద పడేయడం, దొరికినట్టుగా క్రియేట్ చేసి ఈ బిస్కెట్ చూపిస్తారు. ఇది గోల్డ్ దొరికింది, నా అత్యవసరంగా ఒక 2000 ఉంటే చాలు, 3000 ఉంటే చాలు అని అడుగుతారు. అంత డబ్బు లేదంటే సరే ఇది ఇచ్చేస్తాం కదా, మేము మెడలో ఉండే గోల్డ్ చైన్, ఉంగరమో, తాలిబొట్టు ఏదైనా ఇచ్చేయండి, ఇది నీకే ఇచ్చేస్తామని ఇచ్చేస్తాము. ఎవరి జరిగి ఈ గోల్డ్, ఈ చైను, తాలిబొట్లు, ఇవన్నీ కూడా అప్పుడు దోచుకొని పోయినారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల క్షేత్రంలో దోపిడీలు, దాడులు, హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మొన్న క్యూలైన్లో పోలీసులు భక్తులపై దాడి చేసి నానా రభస చేశారు. నేడు తిరుమలలో పనిచేసే 2 హాకర్లు ఒకరినొకరు ఘర్షణ పడి హత్యకు దారితీసింది. గాయపడిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శనివారం ముళ్లగుంత వద్ద రాజు, మునస్వామి అనే 2 హాకర్లు కాటేజీల వద్ద చొప్పులు కుట్టుకుని జీవిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ముళ్లగుంట వద్ద 2 ఘర్షణ పడ్డారు. అయితే వారి మధ్య నెలకొన్న వివాదం మధ్యాహ్నానికి తారాస్థాయికి చేరింది. రాజు అనే అతను తన వద్ద ఉన్న చొప్పులు కుట్టే కత్తితో మునస్వామి తలపై బలంగా మోదాడు. దాంతో మునస్వామి తలలో కత్తి దిగబడి విరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన మునస్వామిని తిరుమల 2 టౌన్ పోలీసులు చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా 2 రోజుల క్రితం సుబదం క్యూలైన్ వద్ద భక్తుడిపై టీటీడీ పోలీసులు దాడి చేయడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తిరుమలలో అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా వివాదాలకు, దాడులకు, హత్యలకు నిలయంగా మారుతున్నదని బీజేపీ నాయకులు ఆరోపించారు.
భక్తుల మనోభావాలను పరిరక్షిస్తూ అసాంఘిక శక్తుల ఆట కట్టించేలా చర్యలు చేపట్టాలని టీటీడీ అధికారులను కోరారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. అందులో భాగంగా శనివారం హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ను తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పలు సూచనలను చేశారు. డ్వాక్రా రుణాల మాఫీపై పూర్తిస్థాయి నివేదికను అందించాలని అధికారులను కోరారు. అదేవిధంగా అర్హులైన పింఛన్దారుల గుర్తింపు, అనర్హుల ఏరువేత తతంగాన్ని త్వరితగతిన పూర్తి చేసి నివేదికను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం 1361 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శనివారం ఉదయం విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కామినేని శ్రీనివాస్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్హెచ్ కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో 150 అంబులెన్సులు, మందులు, డయాగ్నోస్టిక్ పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏఎంఆర్, ఐఎంఆర్ వంటి ఆధునిక సదుపాయాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాలకు అదనంగా మరో 3 మెడికల్ కళాశాలలు రానున్నాయని వెల్లడించారు. తిరుపతి నగరాన్ని ఆరోగ్య కేంద్రంగా రూపొందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 1361 కోట్లు ఎన్ఆర్హెచ్ఎం కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. దాంతో ఒక 150 కొత్త అంబులెన్స్లు, అలాగే డ్రగ్స్, డయాగ్నోస్టిక్స్ కూడా ఫ్రీగా చేద్దామని అనుకుంటున్నాం. అలాగే ఎంఎంఆర్, ఐఎంఆర్ డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాం. చంద్రగిరి కూడా ఒక మెడికల్ కాలేజ్ రాబోతుంది. నిజంగా ఈ జిల్లా ఒక మెడికల్ కాలేజీగా 6 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. అలాగే తిరుపతి ఒక మెడికల్ హబ్గా చేయాలని, మెయిన్ హెల్త్ సెంటర్ అక్కడ డెవలప్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ బిఎస్ఎన్ఎల్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చంద్రేశ్వర సింగ్ పేర్కొన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ 4వ రాష్ట్ర మహాసభలు గత 2 రోజులుగా గంధంనేని శివయ్య భవన్లో జరుగుతున్నాయి. 2వ రోజు కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ సంక్షేమానికి నాయకులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రేశ్వర సింగ్ మీడియాతో మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ సంస్థను పరిరక్షించుకోవటం కోసం అవసరమైతే పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయి మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను ఆల్ ఇండియా మహాసభలో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. బిఎస్ఎన్ఎల్ ప్రజల సంస్థ అని ప్రైవేట్ సంస్థల దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అతి తక్కువ కాల్ రేట్లతో ప్రజలకు సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ బిఎస్ఎన్ఎల్ అని ఆయన పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని ఈ నెల 23వ తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఈ నెల 30న 1 అవర్ వాకౌట్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అంజయ్య, ఇస్లాం అహ్మద్, మాధవన్ తదితరులు పాల్గొన్నారు. Converted this Department of Telecom in Bharat Sanchar Nigam Limited, and all the government employees converted to work in this corporation. Now they are trying several things to abolish the post of the non-executive, to reduce the number of the non-executive staff, which we are opposing in total, and we will struggle hard. We will fight against the government. It is our decision of this Andhra Circle Conference, and from here this message will go to All India Conference, which is scheduled in October at Jabalpur in Madhya Pradesh. We will decide their total fighting against this government. Thank you. సెప్టెంబర్ 22వ తేదీన నిర్వహించనున్న వరల్డ్ కార్ ఫ్రీ డేను విజయవంతం చేయాలని కృష్ణతేజ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులు తిరుపతి నగరంలో ర్యాలీని నిర్వహించారు. శనివారం ఉదయం ఈ ర్యాలీని ట్రాఫిక్ ఎస్ఐ రంగా ప్రారంభించారు. స్థానిక మహతీ కళాక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రకాశం రోడ్, గాంధీ రోడ్, తిలక్ రోడ్ మీదుగా కార్పొరేషన్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీని ఉద్దేశించి ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణతేజ విద్యా సంస్థల అధ్యాపకులు మాట్లాడారు. సెప్టెంబర్ 22వ తేదీన జరగనున్న కార్ ఫ్రీ డేను తిరుపతి నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఒక్కరోజు మోటారు వాహనాలను వినియోగించకుండా ఉంటే పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. అదేవిధంగా ఇంధనం ఆదా కూడా సాధ్యమవుతుందన్నారు. తిరుపతి నగరంలోని వాహనాల యజమానులు ఈ నెల 22వ తేదీన వాహనాలను వినియోగించకుండా సహకరించాలని కోరారు.
సైకిల్ తొక్కడం, కాలినడకన అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యపడుతుందని సూచించారు. కార్లు ప్రయాణం చేయకుండా పోవడం వల్ల వాతావరణ కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. కార్లు ప్రయాణించేటప్పుడు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది కాబట్టి దానివల్ల కాలుష్యం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఆ ధ్వని కాలుష్యం తగ్గుతుంది, ఇంధనం ఆదా అవుతుంది. కారులో పోకుండా కాలి నడకన ఆ సైకిల్ మీద పోవడం వల్ల వ్యాయామం లభిస్తుంది, దానివల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా ప్రజలు కలిసిపోవడం వల్ల ఒకరినొకరు తెలుసుకోవడం కాక అవి స్నేహ బాంధవ్యాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి పుర ప్రజలందరినీ మేము కోరుకునేది ఏమంటే ఈ యొక్క ర్యాలీలో మాతో కలిసి పాల్గొని ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కార్ల వినియోగాన్ని సెప్టెంబర్ 22 వాడకుండా సహకరించవాలని కోరుతూ అందరినీ ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నాను. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ సంవత్సరంలో ఒక్కరోజు కార్లను వినియోగించకుండా ఉంటే వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. ఇంటికి దగ్గరగా ఉండే కార్యాలయాలకు వెళ్లేవారు తప్పనిసరిగా కాలినడకను అలవాటు చేసుకోవాలని కోరారు. సమూహంగా నడిచి వెళ్లటం వల్ల పరిచయాలు పెరిగి సహృద్భావం ఏర్పడుతుందని తెలిపారు. సెప్టెంబర్ 22న జరగనున్న వరల్డ్ కార్ ఫ్రీ డేను విజయవంతం చేయాలని తిరుపతి నగరవాసులను వారు కోరారు. ఈ నెల 26 నుంచి తిరుమల వైకుంఠ క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో తిరునగరిలో ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. తిరుమలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 25వ తేదీన శ్రీవారి ఆలయంలో జరిగే అంకురార్పణతో స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో తిరుమాడ వీధుల్లో రంగును అద్ది సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా టీటీడీ వారు మాడవీధిలో ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు తోపులాటలకు గురికాకుండా ఉండేలా గ్యాలరీల వద్ద ప్రత్యేకంగా గేట్లను అమర్చారు. అవే కాక మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతున్నప్పుడు భక్తులు ఎవరూ గేటు దూకి రాకుండా ఉండేలా ప్రత్యేకంగా ఇనుప కంచెను ఏర్పాటు చేస్తున్నారు. 4 మాడవీధుల్లోనూ పటిష్టమైన బందోబస్తును టీటీడీ చేపట్టింది. కేంద్ర నిఘా వర్గం ఉగ్రవాదుల హెచ్చరికల కారణంగా తిరుమల అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తిరుమలలోని జీఎంసీ టోల్గేట్ మొదలుకొని శ్రీవారి మహాద్వారం వరకు అడుగడుగునా టీటీడీ వారు సీసీ కెమెరాలను అమర్చారు. ఎవరు తిరుమలకు వస్తున్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా నిర్ధారిస్తూ 10 రోజుల పాటు తిరుమల అంతటా సీసీ కెమెరాలతో టీటీడీ నిఘా వర్గాలు జల్లెడ పట్టేలా కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే కాక తిరుమలకు చేరుకోగానే భక్తులు మనస్సు దోచేలా రంగురంగుల కటౌట్లు, తోరణాలు, విద్యుత్ ఆర్చులను ఏర్పాటు చేస్తున్నారు. మరో 5 రోజుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భూతల స్వర్గంలా రూపొందిస్తున్నారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇస్తూ తిరుమలలో విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రద్దు చేసింది. అలాగే శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలన్నింటినీ కూడా ఈ నెల 26 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు రద్దు చేసింది. ఆలయ సాంప్రదాయ విశిష్టతను గుర్తించి సుప్రభాత సేవ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు, చంటిబిడ్డ తల్లుల ప్రవేశ దర్శనం, వయోవృద్ధుల ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాల కల్పనలో ముందస్తు రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేసింది. ఈ నిబంధనలన్నీ ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు అమలులో ఉంటుందని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అన్నిటికన్నా విశేషంగా భక్తుల మన్ననలు పొందేటటువంటి కళ్యాణ వేదికలో ఏర్పాటు అవుతున్నటువంటి ఎగ్జిబిషన్ స్టాల్స్, వీటిని పరిశీలించడం జరిగింది. అవన్నీ కూడా 25వ తారీఖుకి పూర్తిగా సిద్ధమై కుటుంబానికి రెడీగా ఉంటుంది. మనకు ఉన్నటువంటి పాసులు, బ్యాడ్జ్కు ఎవరు కూడా అసకుండా చక్కగా కేటాయించిన గ్యాలరీలోకి చేరుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవంలోనే మనకు రింగ్ రోడ్ 2వ ఫేజ్ కూడా లోకి వస్తుంది. ప్రత్యేకంగా మనకు ఎటువంటి ప్రివిలేజ్ దర్శన్స్ కూడా బ్రహ్మోత్సవాలు అలో చేయం కాబట్టి ఈ 2 కూడా నిర్మించుకున్నా కూడా బ్రహ్మోత్సవాల తర్వాత ఉపయోగంలోకి వస్తుంది. అన్ని శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి లోటుపాటు జరగకుండా ముందుకు వెళ్ళాలనే ఆకాంక్ష అందరూ కూడా చేయి కలిపి పనిచేయాలని కూడా ఆశిస్తున్నాను. పెన్షన్ల సర్వే పేరుతో అర్హులను తొలగించే ప్రయత్నం చేయరాదని, సర్వేకు మరింత గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 2 రోజుల సర్వే వ్యవధి సరిపోదని మరో వారం రోజుల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల గడువు విధించి ప్రజలకు సమాచారం తెలియకపోవడంతో సర్వే సమయంలో లేకుంటే అట్టి వారిని తొలగించే అవకాశం ఉందని
సిఐటియు నాయకులు తెలిపారు. కార్పొరేషన్ అధికారులు దీన్ని గుర్తించి సర్వేను వారం రోజుల పాటు కొనసాగించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సర్వే పేరుతో అర్హులైన పెన్షన్లను తొలగించే ప్రయత్నం చేస్తే సిఐటియుగా తాము సహించబోమని హెచ్చరించారు. తిరుపతి నగర కార్యాలయం వద్ద శనివారం జరిగిన ధర్నాలో సిఐటియు నాయకులు చంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం, మణి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని దుండగులు 6 ద్విచక్ర వాహనాలను దగ్ధం చేసిన ఘటన రేణిగుంట సమీపంలో కాటన్ మిల్ వద్ద జరిగింది. రేణిగుంట పరిధిలోని ఆటోనగర్ సమీపంలో గల కాటన్ మిల్ వద్ద గల రామిరెడ్డి నిలయంలో పార్కు చేసి ఉన్న 6 ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. అర్ధరాత్రి సమయంలో వాహనాలు దగ్ధమవుతుండడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలిపారు. దాంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అలిపిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీన జరగనున్న సివిల్ సప్లైస్ హమాలీ యూనియన్ చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ మురళి హమాలీలను కోరారు. శనివారం సిపిఐ కార్యాలయంలో జరిగిన యూనియన్ సమావేశంలో మురళి మాట్లాడారు. లోడింగ్, అన్లోడింగ్ బాక్సులకు ఇస్తున్న కూలీని 8 నుంచి 12 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా దసరాకు ఇస్తున్న నగదును 300 నుంచి 500 రూపాయలకు పెంచాలని కోరారు. తెలంగాణలో హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడితే ఆంధ్రప్రదేశ్లో అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ నెల 23న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేసి హమాలీల ఐక్యతను చాటాలని కోరారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 22 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండి కిలోమీటర్ మేర క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీరికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రద్దు చేశారు. తిరిగి ఆదివారం ఉదయం యథావిధిగా భక్తులకు టికెట్ల విక్రయాన్ని టీటీడీ కొనసాగిస్తుంది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,860 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,511 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,305 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 42 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేదాల సారాంశాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత వేద విద్యార్థులదే. జేఈఓ భాస్కర్. వేదిక్ వర్సిటీలో సైన్స్ ఫోరం సెల్ ప్రారంభం. శ్రీకాళహస్తిలో నకిలీ బంగారు బిస్కెట్లతో మోసగిస్తున్న ముఠా గుట్టురట్టు. పోలీసుల అదుపులో మోసగాళ్లు. గుంటూరు జిల్లా వాసులుగా గుర్తింపు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు. త్వరలో జిల్లాలో మొబైల్ రైతు బజార్ల ఏర్పాటు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ వెల్లడి. సత్వరమే టెలికాం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనకు సిద్ధమన్న జాతీయ కార్యదర్శి చంద్రేశ్వర్ సింగ్. సత్యహరిశ్చంద్రుడైన ఆర్టీసీ ఉద్యోగి. లభించిన 5 లక్షల నగదును ఉన్నతాధికారులకు అందజేసి నిజాయితీని చాటుకున్న కన్నయ్య. చిత్తూరులో సర్వత్రా ప్రశంసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.